ఓం శ్రీ మాత్రే నమః. అష్టాదశ శక్తిపీఠాలు. అష్ట అంటే 8, దశ అంటే 10, మొత్తం 18 అని అర్థం. సతీదేవి యొక్క శరీరం 18 ముక్కలై 18 ప్రదేశాలలో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు తెలుపుతున్నాయి. ఈ శక్తిపీఠాలు భారతదేశంతో సహా శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్ వంటి 3 దేశాల్లో కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు అసలు అవి ఎలా ఏర్పడ్డాయి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకప్పుడు సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి బృహస్పతి యాగం చేయాలనుకొని అందర్నీ ఆహ్వానిస్తాడు. కానీ తనకు నచ్చని శివుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో కుమార్తె సతీదేవిని, అల్లుడు శివుడిని పిలవడు. అయితే తండ్రి యాగం చేస్తున్నాడని తెలిసి పుట్టింటి వాళ్ళు ప్రత్యేకంగా పిలవాలా ఏంటి అనే ఆలోచనతో ప్రమథగణాలను వెంటబెట్టుకుని యాగానికి వెళ్లిన సతీదేవి అవమానానికి గురవుతుంది. తండ్రి చేస్తున్న శివనిందని సహించలేక యాగాగ్నిలో దూకి ప్రాణం తీసుకుంటుంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుని సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేస్తాడు. ఉగ్రశివుణ్ణి శాంతింపజేసేందుకు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు శ్రీ మహావిష్ణువు. విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ముక్కలైన అమ్మవారి శరీర భాగాల్లోని 18 భాగాలు పడిన ఆ ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలుగా చెప్తారు. అప్పుడు కూడా ప్రతి శక్తిపీఠంలోనూ సతీదేవికి తోడుగా భైరవుడు అంటే శివుడు దర్శనమిస్తాడు. ఈ శక్తిపీఠాల గురించి భిన్న అభిప్రాయాలున్నాయి. అయితే ఒక వివరణ ప్రకారం అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పిన శ్లోకం ఇదే. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే, అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి మాహుర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి పీఠిక్యాం పురుహూతిక, ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే, హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి, అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం, సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రు వినాశనం, సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఇది ఆదిశంకరాచార్యులు రచించిన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం. ఆదిశంకరులు ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని చెబుతారు. ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఏవి, ఎక్కడున్నాయి, అమ్మవారి శరీరంలోని ఏ భాగం ఎక్కడ పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొదటి శక్తిపీఠం శాంకరీదేవి ఆలయం. ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు, కానీ ఇది తూర్పు తీరంలో ఉన్న శ్రీలంకలోని ట్రిన్కోమలీలో ఉండొచ్చని చెబుతారు. 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వారి ఫిరంగుల వలన ఈ ఆలయం నాశనమైందని, అందుకే ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉందని అని చెబుతారు. పాత ఆలయం ఉన్న ప్రదేశంలో ఇప్పుడు అక్కడ ఒక నూతన ఆలయాన్ని నిర్మించారని మరికొందరు చెబుతారు. ఇక్కడ అమ్మవారి గర్జభాగం పడిందని చెబుతారు. తరువాత రెండవది కామాక్షిదేవి ఆలయం. కామాక్షిదేవి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో ఉంది. కాంచీపురం అంటే కంచి. ఇక్కడ సతీదేవి వీపు భాగం పడిందని చెబుతారు. తర్వాత మూడవ శక్తిపీఠం శృంఖలాదేవి ఆలయం. కోల్కతాలోని ప్రద్యుమ్నంలో ఉన్న శక్తిపీఠమే ఈ ఆలయం. ఇది కోల్కతాకు దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ శృంఖలాదేవిని అక్కడి వారు చోటిల్లా మాతగా పూజిస్తారు. కోల్కతాకు దాదాపు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా చెబుతారు. తరువాత 4వ శక్తిపీఠం చాముండేశ్వరిదేవి ఆలయం. చాముండి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో చాముండి పర్వతాలపై ఉంది. అమ్మవారి కురులు ఈ ప్రదేశంలో పడ్డాయని స్థల పురాణం. తరువాత 5వ శక్తిపీఠం జోగులాంబాదేవి ఆలయం. తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్లో ఉన్న శక్తిపీఠమే ఈ జోగులాంబ ఆలయం. ఈ శక్తిపీఠంలో సతీదేవి పై వరుస దంతాలు, దవడ భాగం పడిందని స్థల పురాణం. తరువాత 6వ శక్తిపీఠం భ్రమరాంబికాదేవి ఆలయం. సతీదేవి మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఈ పుణ్యప్రదేశాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు అని భక్తుల విశ్వాసం. తరువాత 7వ శక్తిపీఠం మహాలక్ష్మీదేవి ఆలయం. మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉన్న శక్తిపీఠమే మహాలక్ష్మీదేవి ఆలయం. ఆదిపరాశక్తి అంబాబాయిగా కొల్హాపూర్ మహారాష్ట్రలో వెలసింది. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. తరువాత 8వ శక్తిపీఠం ఏకవీరికాదేవి ఆలయం. ఏకవీరికా శక్తిపీఠం
మహారాష్ట్ర నాందేడ్ సమీపంలోని మాహూర్ క్షేత్రంలో వెలిసింది. ఇక్కడ సతీదేవి కుడి చేయి పడి ఏకవీరాదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. తర్వాత 9వ శక్తిపీఠం మహంకాళీదేవి ఆలయం. దేవి భాగవతం ప్రకారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో కొలువై ఉంది మహంకాళీదేవి. ఈ ప్రదేశంలో సతీదేవి పై పెదవి ఊడిపడిందని చెబుతారు. మహంకాళి రూపంలో అమ్మవారు ఆ నగరాన్ని రక్షిస్తోందని భక్తుల విశ్వాసం. తరువాత 10వ శక్తిపీఠం పురుహూతికాదేవి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురంలో ఉన్న ఈ క్షేత్రంలో సతీదేవి పీఠభాగం పడిందని చెబుతారు. అందుకే ఈ ఊరికి పిఠాపురం అని పేరొచ్చిందని చెబుతారు. తరువాత 11వ శక్తిపీఠం గిరిజాదేవి ఆలయం. ఒడిశా లేదా ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్లో వెలసిన అమ్మవారు గిరిజాదేవి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. 12వ శక్తిపీఠం మాణిక్యాంబాదేవి ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ద్రాక్షారామంలో సతీదేవి ఎడమ చెంపభాగం పడిందని చెబుతారు. దక్షవాటికగా పిలిచే ఈ పుణ్యప్రదేశం పంచారామ క్షేత్రాలలో ఒకటి. తర్వాత 13వ శక్తిపీఠం కామరూపిణీదేవి ఆలయం లేదా దీన్నే కామాఖ్యాదేవి ఆలయం అని కూడా అంటారు. అసోం లేదా అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో నీలాచల పర్వత శిఖరంపై కొలువై ఉంది కామాఖ్యాదేవి. ఇక్కడ సతీదేవి యోని భాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. తర్వాత 14వ శక్తిపీఠం మాధవేశ్వరీదేవి ఆలయం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగలో ఉన్న శక్తిపీఠమే ఈ ఆలయం. అమ్మవారి కుడి చేతి వేళ్లు ప్రయాగలో పడినట్లు చెబుతారు. ఇక్కడ సతీదేవిని అలోపీదేవిగా కొలుస్తారు. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా కట్టిన పీఠం మాత్రం ఉంటుంది. తర్వాత 15వ శక్తిపీఠం వైష్ణవీదేవి ఆలయం లేదా జ్వాలాముఖీదేవి ఆలయం అని కూడా అంటారు. హిమాచల్ ప్రదేశ్లోని కానధర్ లేదా జ్వాలా క్షేత్రంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం బదులు 7 జ్వాలలు వెలుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారి నాలుక భాగం పడిందని చెబుతారు. తర్వాత 16వ శక్తిపీఠం మంగళగౌరీదేవి ఆలయం. బీహార్లోని గయ ప్రాంతంలో సతీదేవి స్తనభాగం పడిందని స్థల పురాణం. అందుకు నిదర్శనంగా వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. తర్వాత 17వ శక్తిపీఠం విశాలాక్షీదేవి ఆలయం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉన్న లేదా కాశీలో ఉన్న శక్తిపీఠమే ఈ ఆలయం. సతీదేవి మణికర్ణిక అంటే చెవి భాగం వారణాసిలో పడిందని స్థల పురాణం. తర్వాత చివరిగా 18వ శక్తిపీఠం సరస్వతీదేవి ఆలయం. కాశ్మీర్లోని లాల్ చౌక్లో ముజఫరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శక్తిపీఠమే ఇది. అమ్మవారి కుడి చేతి భాగం ఇక్కడ ఉన్న సరస్వతీ పీఠంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. ఇవి పురాణాలలో పేర్కొన్న 18 అష్టాదశ శక్తిపీఠాలు.